Hi, hello, welcome back to one more video on our channel, guys. కొంచెం గ్యాప్ వచ్చింది గైస్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. నేను జర్మనీ నుంచి ఇండియాకి వచ్చిన మళ్ళీ సో ఇక్కడికి వచ్చి కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్ విత్ మై వీడియోస్. ఇదైతే ఒక డే ట్రిప్ కోసం మేమైతే బ్లౌ టాప్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ని అడిగితే ఇది ఒక 1 డే ట్రిప్కి బాగానే ఉంటుంది చూడడానికి, మీకు కావాలంటే వెళ్ళండి అని అంటుండే. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయినాము. మేము ఆ రోజు ఏమి బ్రేక్ఫాస్ట్ అవి ఇవి ఏం చేయదలుచుకోలేదు ఇంట్లో, ఎందుకంటే లాస్ట్ 1 డే ట్రిప్కి అట్లా వెళ్ళినప్పుడు అన్ని ప్రిపేర్ చేసి మెల్లగా వెళ్ళేసరికి అంత టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదు. అందుకని ఇక్కడైతే లిడిల్లో ఆన్ ద గో బ్రేక్ఫాస్ట్ తీసుకొని తిన్నాము బ్రెడ్స్. ఇక్కడైతే ఒక కొలిజన్ అయింది. 3 వెహికల్స్ ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి టనెల్లో. అందుకే స్పీడ్ లిమిట్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో చాలా కేర్ఫుల్గా ఉండాలి టనెల్లో. సో ఇట్లా లైన్గా 3 వెహికల్స్ గుద్దుకున్నాయి. అందుకే పోలీస్ వాళ్ళు అదంతా హడావిడి ఉందన్నమాట అక్కడ. సో జర్మన్లో చాలా తక్కువ కనిపిస్తాయి యాక్సిడెంట్స్, చాలా రేర్గా చూడడము. సో ఇది ఒక యాక్సిడెంట్ అనమాట. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము బ్లాటాఫ్ అనే ఏరియాకి. బేసిక్గా క్రొయేషియా, గ్రీస్ ఇట్లా మంచి టర్కాయిజ్ వాటర్స్ చూసిన వాళ్ళకైతే మేబీ ఇదంతా ఎక్కకపోవచ్చు. మేమైతే క్రొయేషియా చూసినాం ఆల్రెడీ. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ చూసినాక ఇది నార్మల్ ఓకే ఆర్ మేబీ అసలు ఎక్కదేమో. బట్ మీరు ఎక్కడికి పెద్దగా వెళ్ళకుండా ఉండి టర్కాయిజ్ వాటర్స్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉంటే మేబీ మీకు ఇది నచ్చుతుండొచ్చు. ఇదే అనమాట బ్లాటాఫ్. మేమైతే ఇక్కడ దిగి కార్ పార్కింగ్ చేసుకొని వెళ్తున్నాము. కార్ పార్కింగ్లో కూడా ఎంతమంది ఉన్నారో అది చూసి అరే చాలా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం. ఆల్రెడీ నెట్లో ఇమేజెస్ చూసినాం ముందే, బట్ స్టిల్ ఇంతమంది రావడం చూసి అరే బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ జరుగుతుంది, రూట్ కూడా వాళ్ళు రీరౌట్ చేసి పెట్టినారనమాట. సో ఆ బ్లాటాఫ్ ఎట్లుంది అని చెప్పేసి నెక్స్ట్ క్లిప్పింగ్స్ అంతా మీరు చూస్తారనమాట. న్యూ ఇయర్ ఈవెంట్స్ లాగా ఓల్డ్ హిస్టరీ ఉంది. మనం కార్ పార్క్ చేసుకున్న తర్వాత కొంచెం నడుస్తూ ఉంటే కొంచెం లిటిల్ సిటీ వస్తుంది. కొంచెం ఓల్డెస్ట్ సిటీస్ ఎట్లుంటాయి వరల్డ్ వార్ టైం అప్పటి సిటీస్ అట్లా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మనం ఆ బ్లాటాఫ్కి రీచ్ అవుతాము. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెము ఇది చూడంగానే పైన చూపిస్తాడు. ఇప్పుడు జూమింగ్ చేసి ఇది చూడంగానే నాకు బుడాపెస్ట్ గుర్తొచ్చింది. బుడాపెస్ట్లో ఎక్కువ స్ట్రక్చర్స్ పైన అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది అది. ఇక్కడైతే కొంచెం వాక్ ఉంటుంది, అదంతా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మాకు స్ట్రోలర్ అక్కడ అలౌడ్ ఉందో లేదో తెలియదు, బట్ అక్కడ అందరూ సైకిల్స్ పార్క్ చేసుకొని సైకిల్స్ పక్కన స్ట్రోలర్స్ పార్క్ చేసుకొని వెళ్తున్నారు. మేము కొంచెం ముందుకెళ్ళి చూసినాము, అది ఇట్లా స్లీక్గా ఉందన్నమాట. స్ట్రోలర్కి అంత కంఫర్టబుల్గా లేదేమనిపించి మేమైతే అక్కడే స్ట్రోలర్ ఇక్కడ బాబులు ఉన్న చూడండి అక్కడ స్ట్రోలర్ పార్క్ చేసి వెళ్తామన్నమాట. బట్ కొంచెం ముందుకెళ్ళి అక్కడ అంటే ఎంటర్ అయినాక కూడా ఒక మూల చిన్న స్పేస్ ఉంది. ఆల్రెడీ స్ట్రోలర్ పెట్టుకోకపోతే అక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఇది ఒక అంటే మంచిగా అనిపించింది నాకు ఎందుకో. వీల్స్, వాటర్, విండ్ మిల్స్ ఇలాంటివి అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే అది మా మమ్మీ ఫస్ట్ టైం చూస్తుంది అట్లాంటిది. ఈ జర్మనీలో ఉండే వాళ్ళకైతే అది ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ వాటర్లో ఇట్లా డ్రమ్ చుట్టూ వాటర్ తిరగడం అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఎంత క్లియర్ వాటర్సో ఇదంతా వాటర్ కింద ఉన్నది చూస్తున్నారు మీరు, అంత క్లియర్గా ఉన్నాయి అనమాట వాటర్. దీని పక్కకే బ్లాటాఫ్ ఉంటుంది, ఎంట్రన్స్ అదంతా కూడా చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో. ఇదనమాట ఎంట్రన్స్. ఇప్పుడు మెయింటెనెన్స్ జరుగుతుంది, దానివల్ల ఇది పెట్టినారు ఎంట్రన్స్. మేబీ ఇది కాకుండా ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంటుందేమో మెయింటెనెన్స్ లేకపోయి ఉంటే. సో ఇట్లనే ఉంటుంది. కొంచెం ఇట్లా వెళ్ళి పైకి స్టెప్స్ కొంచెం ఎక్కగానే జస్ట్ ఒక చిన్న టర్కాయిజ్ వాటర్ బాడీ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకొంచెం పైకి అట్లా ట్రైల్స్ లాగా ఉంటాయి సైడ్కి. మనం
జస్ట్ అట్లా కొంచెం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అసలు చాలా ఈజీ, అసలు ట్రెక్ అని కూడా అనలేము దాన్ని. మా మమ్మీ కూడా ఈజీగా నడవగలదు, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళైనా పేరెంట్స్ అయినా సరే హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. చాలామంది తెలుగు వాళ్ళు కూడా కనిపించినారు. చాలామంది అరే మీరు కూడా ఫస్ట్ టైమా అనుకుంటున్నాం మేము. సో ఇక్కడైతే వెళ్తున్నాం మేము లోపలికి. మమ్మీ వస్తున్నావా? మెయింటెనెన్స్ జరుగుతుంది. సో ఇది ఒక్కవేనే ఉంది మెట్లు ఎక్కేది. ఒక 5 minutes నడవగానే ఇది వస్తుంది అనమాట స్పాట్. నేను చెప్పిన టర్క్వైజ్ వాటర్స్ ఉంటాయని చెప్పేసి ఇదే అనమాట ఆ స్పాట్. చెట్ల మధ్యలో నుంచి చూడడమే, ఆర్ కింద అంటే మనం కింద నుంచి నడుచుకుంటూ ఇప్పుడు పైకి వచ్చినాము, మళ్ళీ పైనుంచి కిందికి వెళ్ళొచ్చు. సో అది ఒక స్పాట్, అది మెయిన్ స్పాట్ ఆఫ్ దిస్ బ్లౌ టాప్ అనమాట. బ్లో ఉంది, టాప్ అంటే వెజల్ అని అర్థము. సో బ్లో టాప్ అనే పేరు దానికే వచ్చింది అనుకుంటా మరి దీనికి. అదనమాట ఇదే మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ బ్లౌ టాప్స్. అంతే, ఇంతకు మించి నార్మల్ ట్రైల్స్ తప్ప పెద్దగా అయితే ఏం లేదు అనిపించింది మాకైతే. దీనికైతే ఎంట్రన్స్ అయితే ఏం లేదు, ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్. కానీ చాలామంది ఉండే, నియర్ బై ఉన్న వాళ్ళైతే విజిట్ చేయొచ్చు. మరి ఎక్కడెక్కడి నుంచో రావాలనుకుంటే ఇట్స్ నాట్ సో వర్త్ ఇట్ అని నాకైతే అనిపించింది. అదనమాట. దీని తర్వాత కొంచెం పై వరకు వెళ్ళి మా బాబుకి ఫుడ్ చేసుకొని వచ్చినాం. మా బాబుకి ఒక్కరికి మాత్రం ముగ్గు చేసుకొని వచ్చినాం అనమాట. వాడికి తినిపిస్తాము, తినిపించి అక్కడక్కడ కూర్చొని మధ్య మధ్యలో కొన్ని పిక్చర్స్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. అది వచ్చేసి మా ఈ డే ట్రిప్. ఈ నెక్స్ట్ ఉన్న క్లిప్పింగ్స్ అన్నీ వాచ్ చేయండి.
ఎంత దూరం పోయినా ఆడదాం వస్తాడు.